ఈ రోజు పటాకలది టాపిక్ ఇస్ అయితే నువ్వు నాలానే అన్నమాట అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? గుడిలో ప్రసాదం కోసం 2 times వెళ్ళినప్పుడు. ఆ ముఖంలో సంతోషం అయితే నువ్వు నాలానే అన్నమాట, కానీ నేను 3 సార్లు వెళ్తా. ఆమె గుడిలో దర్శనానికి, నువ్వేమో అమ్మా. నెక్స్ట్ హాయ్ రవి అన్న, హాయ్ శ్రీముఖి అన్న. శ్రీముఖి అన్న శ్రీముఖి అక్క, శ్రీముఖి అక్క, శ్రీముఖి అక్క అని 10 times చెప్పు. కమాన్. శ్రీముఖి అక్క, 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 శ్రీముఖి అక్క. పక్కనే కుక్క, పక్కనే కుక్క, పక్కనే కుక్క. ఇప్పుడు వెరైటీగా రవిబావ అని ఒకసారి. నా పెళ్ళానికి మండిందిరో. ఆన్సర్. మనకి మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు. అయితే నువ్వు నాలానే అన్నమాట అని మనమే మాట్లాడుకుంటాం అబ్బా కదా. నువ్వు కూడా గిత్తనే ఉన్నావా? నెక్స్ట్. ఫ్రెండ్ ని క్యాబ్ లో వెళ్తావా ఆటోలో వెళ్తావా అని అంటే బాయ్ ఫ్రెండ్ డ్రాప్ చేస్తాడు అన్నప్పుడు. నువ్వు కూడా మన టైప్. నాకు కూడా 3-4 ఉన్నారు, ఫోన్ చేస్తా వస్తారా? నెక్స్ట్. హాయ్ ఒక్క శ్రీముఖి. నిమిషం, కొంచెం కిందికి రా. ఓకే, ఇప్పుడు చెప్పు. హాయ్ శ్రీముఖి. ఓ వెయిట్ సెకండ్, సోఫా దగ్గర. ఐమ్ ఇక సారీ. ఇగో ఇట్లా బొమ్మలు ఆడించినట్టు ఆడుతుంది, మనం మగాళ్ళం ఆడతాం. కూర్చొని చెప్పు రవి సోఫాలో. కమ్ సిట్. అంటే యాంకర్ సోఫాలోనే కూర్చొని చెప్తా. అది నా సోఫా కదా, నేను పర్మిషన్ ఇస్తా, కూర్చో. సిట్. నో, నాకు నువ్వు మగాడివి, కాలు కాలే. కానీ యాంకర్ రవి అలా అట్ సైడ్ కూర్చోడు, మధ్యలో కూర్చుంటారు. మధ్యలోకి జరుగు. రవి అన్న తమ్ముడు కాబట్టి పక్కకి కూర్చుంటా. इधर आ रहे तू बैठ मामा तू आंसर बोल హాయ్ శ్రీముఖి. హాయ్ రవి అన్న, నా పేరు సాయి. नहीं अन्ना का आमा नी पेरू अन्ना नहीं चलता हाय श्री ఆమె నా ఏంజెల్, ఆమె డ్రీమ్ గర్ల్. నాకు ఏంజెల్ అన్నందుకు కాదు, డ్రీమ్ గర్ల్ అన్నందుకు కాదు. జాజిలమ్మ నీకు అంత కోపం నీ పేరేంటి? నా పేరు సాయి. కూర్చో సాయి. ఇప్పుడు జాజిలో మా ఒరిజినల్ వర్షన్ పాడును. రాములమ్మ నీకు అంత కోపమా. టింగ్ టింగ్. ఒకటే జాజి పూల మీద జాలి చూపుమా. వాడు ఆన్సర్ చెప్పనీకి వచ్చాడు. అమ్మాయిని ఫ్లాట్ చేయడంలో నువ్వు నాలానేరా అనిపిస్తుంది రవి అన్న లాగా. నేను అమ్మాయిని ఫ్లాట్ చేస్తున్నా. బిల్డింగ్ చేయరా, ఫ్లాట్ వద్దు. వెరీ గుడ్. నెక్స్ట్. నేను చొంబట్టుకొని గ్రౌండ్ కి వెళ్తుంటే నువ్వు నా వెనక వస్తావా? అప్పుడు నేనంటారా నువ్వు అంటావా? నువ్వు అలాగే. నా ఎందుకంటే నువ్వు వెనకకి వెళ్ళేస్తుంటావు కదా. అయితే నేను వెనక నుంచి అరే ఫస్ట్ నువ్వు నేను ఆగుతారా. నెక్స్ట్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో మనకు నిద్ర వచ్చినా ఆపుకుంటాం? ఫస్ట్ నైట్ రోజు అన్న. వామ్మో, సిగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండవు తెలుసా నువ్వు? అంటే అవుతుందో కాదని వాడికే డౌట్ ఉంది. నెక్స్ట్. నేను మంచి నిద్రలు ఉన్నప్పుడు నేను ప్రేమిస్తున్న అమ్మాయి వచ్చి నాకు అన్నయ్య అన్నప్పుడు బాధలో నిద్ర రాదు నాకు. దానికి టాబ్లెట్స్ లేవా? నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నప్పుడు నైట్ చిట్స్ రాసుకుంటూ బిజీగా నిద్ర రాదు కదా. అప్పుడు ఆ చిట్టు రాకపోతే రేపు పొద్దు దొబ్బుద్దిగా. చదవరు, సంవత్సరం మొత్తం వేస్ట్ అవుతా. అందుకే వేస్ట్ అవుతుందనే కదా. 4 గంటలకి ఎవడో ఫోన్ చేసి చెప్తాడు, అరే రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ రా, ఇంగ్లీష్ కాదు అని. మొత్తం హలో, నా పేరు వెన్నెల. వెన్నెలవే వెన్నెలవే. అదే లోప పాడితే ఎలా ఉంటుంది? వెన్నెలవే వెన్నెలవే బిచ్చపోడు వెన్నీయే. పని చేద్దాం. నీ పేరు వెన్నెల కదా. రవి ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్. అది వండర్ఫుల్ యాక్టర్ కాదు, పెద్ద బగోనా ఇది. పెద్ద బగోనా లేదా వండర్ఫుల్ యాక్టరా కనుక్కుందాం. నాన్న సినిమాలో విక్రమ్ ఉంటాడు కదా, విక్రమ్ వాళ్ళ కూతురు వెన్నెల. ఆమె నీకు చాలా రోజుల తర్వాత కోర్ట్ సీన్ లో నీ కూతురు నీకు కనిపించింది. అప్పుడు అసలు ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. దా, నేను అమలపాలు కాబట్టి పాపని తీసుకొని వస్తాను. నువ్వు కోర్టులో ఆల్రెడీ బోన్ లో ఉన్నావు.
భగోనా హే యాక్టర్ హే బోల్ బే థ్యాంక్ యూ వెన్నెల. వెన్నెల ఆన్సర్ చెప్పేసి వెళ్ళవా? సుధాకర్ కామెడీ చేసినప్పుడు నిద్ర ఆపుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే కెమెరా నన్ను ఫోకస్ చేస్తుంది కాబట్టి. నవ్వుకుంటూ నోట్ల కలాకాన్ పెట్టింది గప్పని. ఐఎమ్ షూర్ ఆల్ యూ గర్ల్స్, అంటే మీ అమ్మాయిలందరికీ మీ నాన్న చాలా స్పెషల్. ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయి దాని తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, నాన్న ఏమైపోతాడని భయం. షీల్ బి హ్యాపీ. బట్ ప్రతి ఒక్క ఫాదర్, ఐ మీన్ ఫర్ గర్ల్స్, ఆ లైవ్ చూస్తున్నాను కాబట్టి ఇట్స్ ది బాండ్. మమ్మీ సన్ అంటాం, మమ్మీ డాటర్ అంటాం, బట్ గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఫర్ ఆల్ ద డాడ్స్ అవుట్ దేర్ ఒక్కసారి మనం నిల్చొని ఐ లవ్ యూ చెప్దాం. స్టాండ్ అప్ ఎవ్రీవన్.